మళ్ళా కొన్నాను. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. ఇంకా రాదు బండి అయితే ఇంకా మన దగ్గర లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రాజేష్ సామ్రాట్. చాలా డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే దానికైతే ఒక పెద్ద రీజన్ అయితే బట్ ఏమైందంటే చాలా డేస్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, బ్రో ఏమైంది అని. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసుంటారు, R15కి ఏమైంది అని. అది ఆ కామెంట్ మన బండి అయితే యాక్సిడెంట్ అయింది. అంటే యాక్సిడెంట్ అంటే పెద్దదే అయింది, బట్ అయితే ఇంక బండి అయితే ఇంకా రాదు. బండి అయితే ఇంకా మన దగ్గర లేదు. ఆ బండిలో అయితే మనకి చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. బట్ అయిపోయింది. ఆ బండి అయితే ఇక రాదు అక్కడికి. బండికి ఆ లాస్ట్ రోజు అయిపోయింది. బట్ ఆ బండిలో అయితే డ్రీమ్స్ అయితే చాలా ఉన్నాయి చేయాల్సినవి. బట్ అదైతే ఇంకా చేయలేను. అక్కడికి ఆ బండి అయితే ఇంకా రాదు. ఎందుకు రాదు అంటున్నానంటే బండి అయితే అంతగా డ్యామేజ్ అయితే అయిపోయింది. ఏమైంది అంటే బెంగళూరు అయితే వెళ్తున్నాను, మా అన్నని చూసేసి వద్దామని చెప్పి బెంగళూరు అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో అయితే మనకి తిరుపతి దగ్గర ఒక సెంటర్లో అయితే బండి సైడ్ పార్క్ చేసిన బండి ఇట్లా అయింది. మనకి కెఫేకి లారీ వాళ్ళు కూడా వచ్చి బండి ఆపి కెఫేకి వచ్చారు. బట్ ఆ లారీ ఏంటంటే హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల బండి అయితే అలానే వెనక్కి వచ్చేసి మనకు బండి అయితే పూర్తిగా అంటే మొత్తం తొక్కేసింది. నేను క్లిప్స్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. బండి అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. చేపిద్దామన్నా బండి 99% అయితే డ్యామేజ్ అయిపోయింది. దాన్ని చేపించినా యూజ్ లేదు అని చెప్పి అయితే మనకి షోరూంలో అయితే మనకు చెప్పేశారు. సో అందుకని అయితే మనం బండి అయితే ఇంకా చేయలేము. బట్ కంబ్యాక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఇన్ని రోజులకి మనం వీడియోస్ చేయని మెయిన్ కారణం అయితే మన బండి అయితే యాక్సిడెంట్ అయిన వల్లనే మనం అయితే వీడియోస్ అయితే చేయలేదు. ఇంకైతే యూట్యూబ్లో అయితే మన వీడియోస్ అయితే కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటాయి, కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటుంది. నాకైతే మీ సైడ్ నుంచి కావాల్సింది సపోర్ట్ అయితే చేయండి. ఎందుకు సపోర్ట్ చేయమంటున్నానంటే వీడియోస్ మంచి కంటెంట్ ఇస్తాను. ప్లస్ ఇంకేంటంటే మీకు ఎలాంటి వీడియోస్ అయినా కావాలనుకుంటే కింద అయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి, బ్రో ఇలాంటి వీడియో చేయండి అని కామెంట్ అయితే చేయండి. పక్కా అయితే మీరు చెప్పిన కామెంట్కి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్స్ గట్టిగా అయితే ట్రై చేస్తాను మీకు మంచి వీడియో ఇవ్వడానికి. అది ఎలా అన్నా బ్రో ఇట్లా మీ ఇష్టం, ఏ వీడియో అన్నా చేయమని చెప్పి ఒక కామెంట్ చేశారంటే నేనైతే అది చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకైతే మన R15 అయితే ఇంకా లేదు, అదైతే ఇంకా మనం షోరూంలో అయితే వదిలేసాము. ఇంకా మనం తీసుకోము అని చెప్పి వదిలేసాము. ఇంకా అది చేపించినా యూజ్ లేదన్నా కూడా మనం చేపించినా కూడా ఆ బండితో నేను ఏం చేయలేను, లాంగ్స్ వెళ్ళలేను కాబట్టి నేనైతే బండి అయితే వదిలేసాను. బట్ కంబ్యాక్ అయితే వస్తాను. కొంతమంది అన్నారు, అన్న వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, బండి పోయింది ఇంకేం చేస్తాడు వీడియోస్, ఇంకేం బండి కొంటాడు, అయిపోయింది ఇంక బండి కూడా తీసిరు అని చెప్పినారు. వాళ్ళకి చెప్తున్నా వినండి, పోయింది నా బండిరా, నేను కాదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. గుర్తుపెట్టుకోండి, మీరు అన్న మాటలకి మళ్ళీ అయితే కంబ్యాక్ వస్తా, ఖచ్చితంగా వస్తా. మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారా, వాళ్ళుంటే చాలు, మీరేం అవసరంలే. మీరేం నాకు తీసిలా బండి మీరు అనడానికి. మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు. నాకు బండి మళ్ళా కొన్నాను. చెప్తున్నాను ఈ వీడియోగా, మళ్ళీ అయితే బండి కొన్నాను గాయస్. మంచి బండి అయితే కొన్నాను ఈసారికి. ఇంకా అప్డేటెడ్ బండి అయితే కొన్నాను. అడ్వెంచర్ కూడా చేద్దామని చెప్పి
కొన్నానైతే బండి అయితే రివీల్ చేయను. వీడియో అయితే వస్తుంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ బండి గురించి అయితే. ఇప్పుడైతే మీరైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల అయితే నేనైతే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేశారా, వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇంకైతే వీడియోస్ అయితే ఆగవు. మళ్ళా చెప్తున్నాను, R15 అయితే ఇంకా అయితే బండి రాదు, నాకైతే ఏం కాలేదు. అయితే అయిందేదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. బట్ వీడియోస్ అయితే ఇంకొస్తాయి. మీరైతే కొంచెం వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.